నేను చెప్తే ఇప్పుడు ఇది భూహారతితో వచ్చిన సంక్షోభం, అధికారం కొరకు జరుగుతున్న పెనుగులాట. ఇంతకాలం ఏమో డబ్బులు సంపాదించుకునే దగ్గర దందాల దగ్గరనే పోటీ ఉండే. గతంలో చూసినాం, మంత్రులు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వెళ్ళి మమ్మల్ని భయపెట్టించి, తుపాకీ పెట్టి భయపెట్టించి మా పైసలు వాళ్ళు వేసుకపోతున్నారు అని మాట్లాడినవి చూసినాం. ఆ తర్వాత ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఆరోపణలు చేసినవి చూసినాం, మా ఫైల్ వాళ్ళు ఎత్తుకపోయినరు అని చెప్పి. ఇప్పుడు భూహారతితోని మొత్తం ఒకరి భూములు ఒకరు గుంజుకునే దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళ దాంట్లో వాళ్ళు. ఇంతకాలం ప్రజలు నెత్తిన చేయబెట్టిండ్రు, ఇప్పుడు వాళ్ళ నెత్తిన చేయబెట్టుకుంటున్నారు. అసలు ఊకే వీళ్ళని అడిగేది ఏంది, మనం అధికారం కొరకే పెడదాం పట్టు అని చెప్పి మొదలైంది ఇప్పుడు దాంట్లో పంచాయతీ. అది ఏ ఒక్క మంత్రిదో ఒక ఎమ్మెల్యేదో కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ నైజము ప్రజల్ని దోసుకోవడానికి పోటీపడే దాంట్లో భాగంగానే జరుగుతుంది ఈ సంక్షోభం అంతా. 100% బయట ప్రజలందరూ అనుకుంటుంది, మీ అందరూ అనుకుంటుంది కూడా బయట పెట్టింది. మీ అందరూ కూర్చున్నప్పుడు మాట్లాడుకోవట్లేరు, మీరు మీ కెమెరామెన్లతో సహా ఎవడోడు ఎంత దోసుకుంటుండు, ఎంత పర్సెంటేజ్లు, ఏ మంత్రి గాడు ఎక్కడ పోయి గుంజుకుండు, ఎవరి భూమి ఎంత గుంజుకుండు మీరు కూడా మాట్లాడుకుంటారు కదా. అదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా బయట పెడుతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ నాయకులు, ఇతర నాయకులు బయట పెడుతున్నారు. ఇప్పుడు చిన్నారెడ్డికి అంత సీనియర్ నాయకుడు ఓపెన్గా చెప్పిండు ఎన్ని కోట్లు ఇచ్చుకొని కొచ్చుకుండు అని. వాస్తవానికి ఇక అమ్మాయి ఇంటర్నల్ విషయాలు బయట పెట్టింది. మొన్న మా వెంకరెడ్డి బయట పెట్టిండు, ప్రభుత్వం అనుకున్న విషయం ఏంది, ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఇవ్వద్దు రైతులకని మా వెంకరెడ్డి బయట పెట్టిండు. ఓసారి అనంతరెడ్డి బయట పెట్టిండు, ఓసారి వై శ్రీనివాసరెడ్డి అండ్ వైఎస్ఆర్ అంటే ఆయన మహబూబ్నగర్ ఎమ్మెల్యే బయట పెట్టిండు. ఓసారిగా అక్కడ ఒక ఆయన ఎలాంటి ఎమ్మెల్యే మదనంటే ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, చేతగాని ప్రభుత్వం కాబట్టి ప్రపంచ బ్యాంకు ఒక 100 కోట్ల రుణం ఇయ్యని ఆయన రాసిండు. చాలా వస్తున్నాయి. ఓదికు మందుల సామ్యాలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంచాయతీ చూస్తున్నాం, అలన్న పంచాయతీ చూస్తున్నాం. ఏంది ఇదంతా? అధికారం కొరకు డబ్బులు పంచుకోవడానికి ప్రజల్ని దోసి దొంగలు కొట్లాడుకున్నట్టు, ఎంగిలి విస్తర కాడ కుక్కలు కొట్లాడుకున్నట్టు ఒక్క మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ కొట్లాట విస్తరాకుల కాడ కుక్కలు కొట్లాడుకున్నట్టుగా ఉంది. కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఇదే జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది మరొకసారి నిరూపితమవుతుంది.